మన నాన్నని యాక్సిడెంట్ చేసి చంపింది ఎవరూ కాదు, ఈ బాలగారే. నేనా? గాయత్రి, నాకేం తెలియదు. ఆ విషయం వీళ్ళందరికీ తెలిసే కావాలనే ఈయన నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇంకా నీచమైన పని ఏంటంటే మన నాన్నని చంపిన హంతకుడికే వీళ్ళు నీ చేత సేవలు చేపిస్తున్నారు. అమ్మా గాయత్రి, నువ్వు చెప్పే వరకు మాకు ఈ విషయమే తెలియదమ్మా. ఏంటి చూస్తున్నా? చెప్పు. గాయత్రి, మా అనంత్ని ఏమి అనొద్దు. మీరు మనుషుల్ని చంపేస్తూ ఉంటే ఎవరు ఏం మాట్లాడకుండా ఎలా ఉంటారు? గాయత్రి ప్లీజ్. గాయత్రి, ఆవేశంగా కాదు, కొంచెం స్థిమితంగా మాట్లాడు. ఎలా స్థిమితంగా ఉండగలక? ఇలాంటి వన్న నేను ప్రేమించింది. గాయత్రి, నన్ను నమ్మించి ఇంత వంచన చేస్తారా? ఇవన్నీ తెలిసాక చాలా కాంగా ఉంటానట. ఏంటి చేస్తున్నావు? వీళ్ళందరికీ నిజం చెప్పు. గాయత్రి వాళ్ళ నాన్న అన్నయ్య కారుతో యాక్సిడెంట్ చేయడం వల్లే చనిపోయారు.